ఈసారి గిరి ప్రదక్షిణ ఈ రోజు జరుగుతుంది. మా ఎంఈవీ ప్రెసిడెన్సీ రెసిడెంట్స్ అసోసియేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో భాగంగా ఈ రోజు గిరి ప్రదక్షిణ భక్తులకు ఈ రోజు ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇస్తున్నాం మినరల్ వాటర్, ఎలక్ట్రల్ వాటర్, ఓఆర్ఎస్ వాటర్ ఇస్తున్నాం. తర్వాత మజ్జిగ, తర్వాత నిమ్మకాయ నీళ్ళు ఇలా వరుసగా ఉన్నాయి. సో మేము చేసే కార్యక్రమాల్లో చాలా ఉన్నాయి. మేము వినాయక చవితి కానీ, కృష్ణాష్టమి కానీ, ఉగాది కానీ, సంక్రాంతి కానీ చాలా చేస్తుంటాం. అయితే గత 10 సంవత్సరాలుగా మీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈసారి గిరి ప్రదక్షిణకి వచ్చిన భక్తులందరికీ ఈ విధంగా చేయాలని నిర్ణయించాం. అయితే గిరి ప్రదక్షిణ ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసినట్టున్నారు భక్తులు. యూజువల్ గా ఇప్పుడైతే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తాం, కానీ ఈసారి మేము 11 గంటల నుంచి మొదలు పెట్టాం. ఇది 32 కిలోమీటర్లు ఈ భక్తులందరూ వేరు వేరు స్థానాల నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతారు. సో ఇది మొత్తం కార్యక్రమం ఈ రాత్రంతా జరుగుతుంది. మేము కూడా రాత్రంతా మేల్కొని ఈ సేవా కార్యక్రమం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మా అపార్ట్మెంట్ లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఎన్నో సంవత్సరాల నుంచి ఇటువంటి సేవకార్యం, ఇదే కాకుండా అన్ని పండుగలు కూడా సమిష్టిగా మేము సంక్రాంతి ఏంటి, కృష్ణాష్టమి అన్ని కూడా పండుగలుగా సమిష్టిగా అందరూ కలిసి చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. అందరూ వాలంటీర్గా డొనేట్ చేసి అందరూ కూడా పాల్గొంటారు ఇందులో. ఇక్కడ ఎంఈవీ ప్రెసిడెన్సీ నుండి ప్రతి సంవత్సరం ఈ గిరి ప్రదక్షిణ కోసం ఏదైతే 32 కిలోమీటర్లు అందరూ పాదయాత్ర చేస్తారో వాళ్ళ అలసట, వాళ్ళ బడలిక తీర్చడానికి మేము మజ్జిగ సేవ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మధ్యన ఇప్పుడు ఏమో నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడం, ఎలక్ట్రల్ పౌడర్ వాటర్ ఇవ్వడం, ఉసిరికాయలు, నానబెట్టిన ఉసిరికాయలు ఇవ్వడం, ఇంకా ఈ క్యాండీస్ ఇవ్వడం, అలాగే ఒక్కొక్క సంవత్సరం ఒకటి మారుస్తూనే ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇదేంటంటే అసోసియేషన్ కాకుండా అందరూ వాలంటరీగా కంట్రిబ్యూట్ చేసి ఆ అమౌంట్తో మేము చేస్తుంటాం అనమాట. గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 3 నుండి రాత్రి 2-3 గంటల వరకు కూడా సర్వీస్ చేస్తుంటాం. దీనికి పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళని భేదం లేకుండా అందరూ కూడా దీనిలో జాయిన్ అవుతారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి సంవత్సరం మాకు కూడా హుషారుగా చేయాలనిపిస్తుంటుంది. ధన్యవాదాలండి. भैया చూడమ్మా అందరికి అందలేదు. కొంచెం ప్రోటీన్ వచ్చిన ఉంటుంది అమ్మా. వైస్ ఎంటర్ప్రైజ్ అని వెంకటపాలెం మా షాప్ కలను మా సిమెంట్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేయాలని చూస్తాం. నా పేరు మోహన్ అండి. ఇది మా వైష్ణవి ఎంటర్ప్రైజ్ అని రాజా గారు అండి, వెంకోజీపాలెం షాపు. శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ మాకు మెయిన్ హోల్సేలర్ అండి.
ఇక్కడ ఏంటంటే గిరి ప్రదర్శన తరపున కోసం ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటామండి. కంపెనీ తరపు నుంచి ఈ సంవత్సరం మా కంపెనీ తరపు నుంచి మొత్తం 6 కౌంటర్లు పెట్టారండి. ఇక్కడ ఒకటి, వెంకోజపాలెం ఒకటి, ఎంఈపీ కాలనీ ఒకటి, మురళీనగర్ అండ్ ఆర్లావా అండ్ గోపాలపట్నం 6 పాయింట్లు పెట్టారండి. 6 పాయింట్లో కూడా డిస్ట్రిబ్యూషన్ మహా తరపు నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంకి ఆర్థిక ధనహాని చేసిన వాళ్ళు అందరూ కూడా మై హోమ్ ఇండస్ట్రీస్ అండ్ వైష్ణవి ఎంటర్ప్రైజ్ వారు కూడా ఇందులో సహకారం అందించారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరందరూ సపోర్ట్ చేసినందుకు. అవన్నీ కలిపి మీకు లింక్ పెడతానండి.
వెళ్ళిపోతున్నారు పైకి అందరికీ నమస్కారం. మన ఉత్తరాంధ్ర వెలువెల్లిపోయినటువంటి శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా వేలాది భక్తులు ఆ భక్త పరవచంలో తిరుగుతూ కూడా చాలా మంది భక్తులందరూ తిరుగుతున్నారు. అదే విధంగా చాలా చోట్ల ప్రసాదం అన్ని విస్తరణ అయితే చేస్తున్నారు. మేమైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతోటి టీ పాలు అలానే కొంచెంసేపటికి కాళ్ళకు మసాజులు అన్నది కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ప్రసాదం అన్నది ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు. భక్తులు ఏం చేస్తారంటే తీసుకుంటున్నారు, ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో పాడేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ప్రసాదాన్ని వేస్ట్ చేయకండి. ప్రతి ఒక్కళ్ళు పెట్టింది ప్రసాదాన్ని స్వీకరించి దాన్ని పవిత్రంగా భావించండి. అలానే ఎంతో మంది భక్తులు వాళ్ళ కోరికలు తీరాలని చెప్పేసి ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. భక్తులందరూ కోరికలు తీరాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. జై జనసేన. యూట్యూబ్ ఛానల్ గోవింద గోవింద గోవింద. తీసుకుంటాం. రండి బాదం పాలు వేడి వేడి బాదం పాలు రండమ్మా. వేడి వేడి రండి వేడి వేడి బాదం పాలు వేడి వేడి బాదం పాలు.
ఈ రోజు జరుగుతున్న ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి మా జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము భక్తులందరికీ వేడి బాదం పాలును బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. మా కార్యవర్గ సభ్యులు స్వచ్ఛందంగా ఇక్కడ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చేసి అందరూ కార్యవర్గ సభ్యులు మా కాంట్రాక్టర్స్ సంఘ సభ్యులందరూ తలా కొంత వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆర్థిక సాయం చేసుకొని సొంతంగా మేము మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి అంతా ఈ పాలు బాదం పాలు పంచే కార్యక్రమం మేము చేపట్టామండి. చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రతి 365 రోజులు కష్టపడి మేము సైట్లో వర్కులు చేసుకుంటూ నగరాభివృద్ధికి మేము పాటుపడుతూ ఉంటాం. ఈ కార్యక్రమం చేయడంలో చాలా రిలీఫ్గా ఉందండి. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇలా సేవ చేసే కార్యక్రమం భగవంతుడు మాకు ఇచ్చినందుకు ఈ భాగ్యం మాకు దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా ఆనందంగా ఉందండి భక్తులకి సేవ చేయడం. మానవ సేవ మాధవ సేవ అనే నానుడితో మేము ఈ కార్యక్రమం చేపట్టామండి. ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం పర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తథాకాదిక సంతానం ఆయుషం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం వాహనమేవ చ. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున ఈ స్టాల్ పెట్టామండి. శివలింగము భక్తులందరూ కూడా తమ భక్తి భావంతో గిరి ప్రదర్శన చేసుకోవటానికి వేలల్లో లక్షల్లో వస్తున్నారు. వారికి ఒక చిన్న ఊరటని భావాన్ని పెంచడం కోసమని ఈ శివలింగాన్ని పెట్టాము. దీంతో పాటు లక్ష్మీనారాయణ కార్డ్స్ కూడా పంచుతూ ఉన్నాము. దీనివల్ల అందరికీ కూడా మెడిటేషన్ అంటే ఏంటి, రాజయోగ అభ్యాసం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది, అలాగే మెడిటేషన్ చేయటం వల్ల ఏంటంటే ఈ రాజయోగం ద్వారా మనం ఎన్ని మైళ్ళ దూరమైనా అలసిపోకుండా నడవచ్చు అన్నమాట. దాన్ని ప్రచారం చేస్తూ యోగం నేర్చుకోవటం ద్వారా మానసిక ఉద్మతుల నుండి రోగాల నుండి మనల్ని మనం అధిగమించుకొని మన జీవితంలో చాలా విలువల్ని పెంచుకోవచ్చు అన్న సందర్భంగా మేము ఈ స్టాల్ని పెట్టాము. ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఈ కార్డ్స్ తీసుకుంటూ తమ దగ్గర బ్రాంచెస్ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి కూడా వెళ్ళి ఈ యోగాన్ని మెడిటేషన్ ని నేర్చుకొని తమ జీవితాన్ని విలువలు చెందిందిగా ఇలా లక్ష్మీనారాయణ చిత్రం ఏదైతే చూపిస్తున్నామో ఆ విలువలు చెందినటువంటి లక్ష్మీనారాయణ సమానంగా అవ్వాలనేది ఈ సంస్థ లక్ష్యం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మౌంట్ ఆబు ఆరావళి పర్వతం రాజస్థాన్లో ముఖ్య సేవా కేంద్రం. ఇక్కడ స్థానిక సేవా కేంద్రం సీతమ్మధార విశాఖపట్నం. ఇంకోటికి ఇస్తాం కదా. జై గోవింద, జై గోవింద. ఇంకోటి పడుకో.
ఏమైనా వాయిస్ ఇస్తారా? నా పేరు ప్రఫుల్ల అండి. నేను స్వాతి ప్రమోటర్స్ నుంచి వచ్చామండి. స్వాతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ అండి. మేము ఈ గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, సమోసాలు, ఇంకా మిక్చర్ ప్యాకెట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చామండి. స్వాతి ప్రమోటర్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. నేను రామచంద్రకళ నా పేరు. మా ఎండి గారు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులందరూ కూడా వాళ్ళ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. దూరాల నుంచి వచ్చి వాళ్ళ సౌకర్యార్థం మేము మా కంపెనీ తరపు నుంచి వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, ఇంకా కొన్ని వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా సదుపాయంగా మేము అందజేస్తున్నామండి. జై శ్రీరాములందరికీ ఈ రోజు గిరి ప్రదర్శన కారణంగా మా సువర్ణ కుటీర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గిరి ప్రదర్శన చేసే భక్తులందరికీ ఈ రోజు ఫ్రూట్ సలాడ్, అదేవిధంగా పులిహార, బనానా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. భక్తులందరి బ్లెస్సింగ్స్, ఆ సింహాచల అప్పన్న స్వామి బ్లెస్సింగ్స్ మా సంస్థకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పూర్ణమూర్తి పురాణజ్ఞ పుణ్యద ప్రీతివర్ధనః శంకీ చక్రీ గదీశార్ంగీ ఇదిగో తెలుగు గోవిందా జాగ్రత్త పట్టుకుంటా. బాబ్జీ గారు బాబు మన సింహాద్రప్పన్న వెలవేలుపు, ఉత్తరాంధ్ర వెలవేలుపు దేవుడైన సింహాద్రప్పన్న తాలూక గిరి ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా అదేవిధంగా ఈరోజు మరి గిరి ప్రదర్శనకి మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా రథం స్టార్ట్ అయ్యి మరి 32 కిలోమీటర్లు కూడా మరి సింహాచలం నుంచి ఆరులో మీదుగా విశాలాక్షి నగరం మీదుగా కొత్త వెంకోజీపాలెం హెచ్పి కాలనీ నుంచి మరి ఒక సీతమ్మ గారి ఏరియా నుంచి మురళీనగర్ మాధవగారి వరకు కూడా గిరి ప్రదర్శన 32 కిలోమీటర్లు కూడా తిరగడం జరుగుతుంది. ప్రజలు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం లక్షలాదికి
మరి లక్షలాది జనాలు రావడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా భక్తులు వారి వంతు సహాయం వారందరికీ మజ్జిగ రూపంలో కానీ టీ రూపంలో కానీ భోజనాలు కానీ అన్నీ కూడా ఎవరికి ఏం కావాలనుకున్నా సరే ఎవరికి ఎటువంటి లోటు లేకుండా కూడా ఆ సింహాద్రప్పన్న మరి భక్తులకి ఎవరైతే మనసులో తోచున్నదో వాళ్ళందరి చేత కూడా ఈ సేవ చేయించుకుంటున్నారు. అందులో భాగంగా మరి మా పాత వెంకోజపాలెం నుంచి ఇంత లక్షలాది మంది మా ఊర్లో నుంచి వెళ్తున్నారు అనుకుంటే చాలా గర్వకారంగా ఉంటది. మా సీతారామ సేవా సంఘం తరపు నుంచి కూడా మా గ్రామ సభ్యులందరూ కూడా మరి ప్రజలకి అందరికీ కూడా ఏం కావాలంటే కూడా అన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము. కానీ ఆ భక్తులకి ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా చక్కగా ఎటువంటి ఇది లేకుండా కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ జీవీఎంసీ వారు కానీ ఎంత చక్కగా ఎక్కడికెక్కడ కూడా శానిటేషన్ ఎక్కడ ఏమన్నా సరే వెంటనే చెత్త తీసుకెళ్లి ఆ డంపింగ్ తో పెట్టడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పూర్తి సహకారాలు అందించి ఈ యొక్క గిరి ప్రదర్శన తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ భక్తులందరికీ కూడా ఆ సింహాద్రప్పన్న ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి భక్తులకి జై సింహాద్రప్పన్న. నమస్కారం. ఈరోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులందరూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యధికంగా వచ్చారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం గారు సకల ఏర్పాట్లు అన్ని చేశారు. వాటర్ ఫెసిలిటీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా భక్తులు అందరూ సేద తీరుతూ ఆనందంగా నడుస్తూ చాలా ఉల్లాసంగా గడుపుతూ వెళ్తున్నారు. అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కాకపోతే ఈరోజు కొంచెం ఎండ వరకే మాత్రమే ఉంది. వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీలు అన్ని ప్రభుత్వం వారు బాగా ప్రొవైడ్ చేశారు. ప్రతి గ్రామం నుండి కూడా అందరూ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రసాదాలు పంచుతూ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా వైద్య సదుపాయాలతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా మహిళలందరూ ఉదయం నుండి అన్ని ఏరియాల్లోనూ వంటలు చేస్తూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఆనందంగా ఈ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికి నిదర్శనంగా ఇంత ఎండలో కూడా ఇంత జనాలు వచ్చారు అని చెప్తుంటే అదే నిదర్శనం అని చెప్పని మేము నమ్ముతున్నాం. శివాదినాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఎల్లవేళ ఉండాలని చెప్పని మనసారి కోరుకుంటూ మాకు పూర్వజన సుకృతం అండి. మా గ్రామం మీదుగా ఇన్ని లక్షల మంది జనాలు నడుస్తూ ఉన్నారంటే మా గ్రామం కూడా ఎంతో అదృష్టం చేసుకుందామని చెప్పని అనుకుంటున్నాం. మా గ్రామం కూడా శివాదినాథుడి దయ వల్ల ఎల్లవేళ ఎప్పుడు ఇబ్బందులు లేకుండా చాలా సుఖ సంతోషాలతో ఉంటారండి. ఈ అందరూ భక్తులు కూడా మా అందరికీ అందరి పుణ్యాలు కూడా మా గ్రామానికి కూడా అందిస్తున్నందుకు మా వస్తున్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మా గ్రామం అందులో ముందుంటుందని చెప్పని మనసారి కోరుకుంటూ ఎల్లవేళ ధన్యవాదాలతో వాళ్ళ రవికుమార్ గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్. రావాలి తమ్ముడు మాయగారు తెలుసు. లేరా మమ్మీ లేరా పాపా
మీ మమ్మీ లేరా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ. ఇది కైలాసపురం సింగళంపురం గ్రామం. ఇక్కడ మేము గత 7 సంవత్సరాలుగా మాకు తోచినంత ఫస్ట్ నుంచి చిన్నగా స్టార్ట్ అయింది. ఈ రోజు అందరికీ పూరి, ఇడ్లీ, అల్పాహారం ఏదైతే ఉందో చాలా ఒక 10,000 మందికి డిస్ట్రిబ్యూషన్ చేసే రేంజ్ కి మా కుర్రవాళ్ళందరి సహాయంతో మేము చేయడం జరుగుతుంది. ఇది మా కైలాసపురం సింగమాంబ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇది మా కుర్రవాళ్ళందరి సహకారంతో అనిల్, కుమార్, గణేష్, బాలనీయ, యశ్వంత్, కమల్, భాస్కర్ తదితరులు అందరూ కూడా ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా కుర్రవాళ్ళు కాదు, మా ఫ్యామిలీ అన్నదమ్ములు అందరం కలిపి చేస్తున్నాం. ఒక 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇది ఇంకా కంటిన్యూ చేయాలని మా ఉద్దేశం. భక్తులకి మా ఒంట్లో సత్తా ఉన్నంత కాలం కూడా భక్తులకి అందరికీ కూడా అందించి మా సేవలు వాళ్ళకి అందించి భక్తులకి ఈ గిరిప్రదక్షిణ ఏదైతే ఉందో విజయవంతం చేయాల్సిందిగా మొత్తం అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you for watching Sreenu Pentakota YouTube channel.